राज्यस्य यतोऽन्वयादितरतश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। యయాతి మహారాజు తన యొక్క భార్య అయినటువంటి దేవయానిని పిలిచి ఆవిడతోటి ఒక మేకపోతు ఒక మేక వీటికి సంబంధించినటువంటి చిన్న కథ తన యొక్క కథనే చెప్పుకున్నాడు. సరే ఆ కథ చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకుందాం, లేకపోతే అక్కర్లేదు ఆ కథ విన్నాం కనుక. ఒక మేకపోతు
వనాల్లో విహరిస్తూ విహరిస్తూ ఒక బావి దగ్గరకు వచ్చింది. అందులో పొరపాటున జారి పడిపోయినటువంటి ఒక మేక, ఆడమేక బావిలో కనిపించింది. కనిపించిన తర్వాత ఆ మేకని ఈ మేకపోతు బయటికి తీసింది. తీసిన తర్వాత ఆ ఆడమేకతోటి దీనికి సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం చేత వీళ్ళిద్దరూ కూడాను సుఖంగా జీవనం సాగిస్తున్నారు. అలా సాగిస్తూ ఉండగా దైవవశాత్తు ఈ మగమేకకి ముసలితనం వచ్చింది. దాన్ని పోగొట్టుకోవడం కోసంగా వారి యొక్క సంతానమైనటువంటి సంతానాన్ని ప్రార్థించి వారి యొక్క యవ్వనాన్ని స్వీకరించి మళ్ళీ తన యొక్క వృద్ధాప్యాన్ని అతనికి ఇచ్చి చాలా కాలం ఈ మేకపోతూ సుఖాల్ని ఆ మేకతో సహా జీవనం సాగించింది, అనుభవించింది అని చెప్పుకుంటూ వచ్చి ఆ చరిత్ర అంతా తనదే ఆ రూపంగా వర్ణించి చెప్పి, అలా జీవిస్తున్నటువంటి నేను ఇంతకాలం కూడా సుఖభోగాలతో తన యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను అని వైరాగ్యం వచ్చింది. నిన్న చెప్పుకున్నాం మనం, సుఖాలు అనుభవించగా ఏదో ఒకనాడు తప్పనిసరిగా వైరాగ్యం వస్తుంది. అందుకోసమే గృహస్థాశ్రమ ధర్మం. బ్రహ్మచర్యాశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, వైరాగ్యం రాదు. ఎందుకు వైరాగ్యం రాదు? సుఖాలన్నీ అనుభవిస్తే కానీ వాడికి బాగా సమ్మెటపోట్లు పడి 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 బొప్పలెక్కి తలంతా కూడాను అనేక రకాలైనటువంటి దుఃఖాలతోటి బాధలతోటి అని దాని మీద విరక్తి కలిగి అప్పుడు వస్తాడు. ఆ వైరాగ్యం అప్పుడు కలుగుతుంది వాడు. కనుక గృహస్థాశ్రమం పెట్టారు. గృహస్థాశ్రమంలో తాను అనేక రకాలు అనుభవించి వెళ్ళాలి. అయితే ఇదిగో ఈ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈ యయాతి మహారాజు కూడా, చక్రవర్తి కూడా తాను అనేక రకాలుగా సుఖాలు అనుభవిస్తూ తాను ఒక మాట అంటున్నాడు ఆమెతోటి, నీ ప్రేమ చేత నేను బంధితుడినైపోయాను, ఇంతకాలం కూడాను భోగాలు లాలసున్నైపోయాను, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను ఇంతకాలం తెలుసుకోలేకపోయాను అని దేవయానికి చెప్పాడు. స్త్రీ యొక్క సాంగత్యం ఎంత భయంకరంగా పరమాత్మ నుంచి దూరం చేస్తుందో చెప్పడం కోసం ఉదాహరణ చెప్తున్నాడు. ఒక తల్లితో కానీ, ఒక సోదరితో కానీ, ఒక పుత్రికతో కానీ కలిసి ఒకే ఆసనం మీద కూర్చోకూడదట పురుషుడు ఎప్పుడు కూడా. ఎందుకు కూర్చోకూడదు అంటే, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి అని మొన్న మనం చెప్పుకున్నాం. వ్యాస మహర్షి ఈ నవమ స్కందంలో ఈ సందర్భంలోనే చెప్తాడు. అంటే యయాతి మహారాజు చెప్తాడు, ఈ ఇంద్రియాలు చాలా భయంకరమైనటువంటివి. చాలా పండితుడైనటువంటి మహానుభావుడు, ఎన్నో రకాలుగా శాస్త్రం తెలుసుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ బలమైనటువంటి ఇంద్రియాలకి లోబడిపోతాడు. విద్వాంసుడినైనా సరే నాశనం చేస్తాయి. అందువల్ల అసలు స్త్రీ యొక్క సాంగత్యం అనేటువంటిదే చాలా భయంకరమైనటువంటి స్థితిని తెస్తుంది. అదే ఇంతకాలం నేను అనుభవించాను అని చెప్పాడు. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఏమీ తెలుసుకోలేకపోయాను. ఇలా ఎంతకాలం గడిచింది? నాకు 1000 సంవత్సరాలు గడిచింది ఈ సుఖానుభవాలతో. 1000 సంవత్సరాలు నాకు గడిచిపోయింది. అయినా కూడాను తమాషా నాకు తృష్ణ అనేటువంటిది పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఆత్మజ్ఞానం లేకపోతే మానవ జన్మ భ్రష్టమైపోతుంది, వృధా అయిపోతుంది. కనుక నేను కూడా ఆత్మజ్ఞానం లేక భ్రష్టున్నైపోయాను అని తనకి వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యంతో పూరుడని చెప్పబడేటువంటి తన కుమారుడికి తాను వృద్ధాప్యాన్ని ఇచ్చాడు కనుక మళ్ళీ వెళ్ళి అతనికి తన యవ్వనాన్ని ఇచ్చేసి అతని వృద్ధాప్యాన్ని అతను తీసేసుకున్నాడు. అయితే ఆ తర్వాత యయాతి మహారాజు దక్షిణ పూర్వ దిక్కులకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని తన ఆస్తిలో ద్రుహ్యుడు అని చెప్పబడేటువంటి అతనికి ఇచ్చాడు.
అలాగే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి స్థలాన్ని ప్రాంతాన్నంతటిని యదువుకి, తన పెద్ద కుమారుడైనటువంటి యదువుకి ఇచ్చాడు. అలాగే పశ్చిమ దిక్కులో ఉండేటువంటి స్థలాన్ని తుర్యుడు అని చెప్పబడేటువంటి అతనికి ఇచ్చాడు. అలాగే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి స్థలాన్ని అనూపుడు అనేటువంటి అతని యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని రాజుగా నియమించాడు. ఇక సమస్త భూమండలంలో ఉండేటువంటి ధనరాశులకి అధిపతిగా పూరుణ్ణి అభిషేకించాడు. ఎందుకంటే తనకు ఉపకారం చేశాడు కనుక. వీళ్ళకి రాజ్యాధికారం ఇవ్వలేదు, ఏదో చిన్న చిన్న ప్రాంతాలకి మాత్రమే వీళ్ళని అధిపతుల్ని చేశాడు తప్ప మొత్తం భూమండలానికి అంతటికి కూడాను చక్రవర్తిగా పూరుణ్ణి చేశాడు. అందుకనే యాదవులకి రాజ్యాధికారం లేదు. లేకపోవడానికి తండ్రి యొక్క శాపము తద్వారా ఇచ్చినటువంటి ఒక విధానం. ఆ పూరుణ్ణి అభిషేకం చేశాడు. జ్యేష్ఠులైనటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పూరుడి యొక్క అధీనంలోనే ఉండాలి అని నియమనం చేశాడు. అంటే ఇతను రాజు, వీళ్ళందరూ కూడా సామంతుల్లాగా ఉండాలి, అతని యొక్క అధీనంలో ఉండాలి అని ఉంచేసి అప్పుడు యయాతి మహారాజు వనాలకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భగవత్ సంబంధమైనటువంటి ధ్యానాదులతోటి అర్చనలతోటి శరీరాన్ని త్యాగం చేశాడు, పరమపదాన్ని పొందాడు. నారాయణ పార్షదత్వాన్ని కూడా పొందాడు తను. ఆ తర్వాత దేవయాని కూడా కొంతకాలానికి వైరాగ్యాన్ని పొందింది. భర్త లేనటువంటి తాను అలా వైరాగ్యంతో శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల యందు భక్తి కలిగి చివరికి తన యొక్క శరీరాన్ని వదిలేసింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక పూరుడి యొక్క వంశం ఏదైతే ఉందో ఆ వంశాన్ని వర్ణిస్తున్నాను వినన్నాడు శుక మహర్షి పరీక్షణ్ మహారాజుతో. ఓ రాజా, ఈ పూరుడి యొక్క వంశం చాలా గొప్పది. ఆ వంశంలోనే నువ్వు జన్మించావు. పరీక్షణ్ మహారాజు కూడా పూర్వవంశంలోనే జన్మించాడు. అంటే పాండవులు, కౌరవులు అంత ఆ విధమైనటువంటి. అయితే ఆ పూర్వవంశంలో జన్మించినటువంటి వాడివి నువ్వు ఏ వంశంలో అయితే ఎన్ని రాజర్షి వంశాలు, బ్రహ్మర్షి వంశాలు ఆవిర్భవించాయో ఆ పురువంశాన్ని గురించి నీకు చెప్తానయా, విను. నీ వంశం గురించే నీకు వివరిస్తాను, వినమన్నాడు. మొట్టమొదట ఈ పురు వంశంలో జనమేజయుడు ఈ పురువుకి సంతానం అయ్యాడు. ఇతను వంశస్థుడయ్యాడు, పురుడు యొక్క వంశస్థుడయ్యాడు. అతనికి ప్రాచిన్వంతుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. అతనికి ప్రవీరుడు అనేటువంటి వాడు సంతానం అయితే ఆ ప్రవీరుడికి మనస్సుడు అని చెప్పబడేవాడు సంతానమయ్యాడు. ఆ మనస్సుడికి చారుపదుడు అని చెప్పబడేవాడు సంతానమయ్యాడయ్యా. అతనికి మళ్ళీ శుద్ధ్యుడు అనేటువంటి వాడు సంతానమయ్యాడు. మళ్ళీ అతనికి బహుగవుడు అని చెప్పబడేటువంటి వాడు సంతానమయ్యాడు. మళ్ళీ అతనికి సంయాతి అనేటువంటి వాడు జన్మించాడు. ఈ సంయాతికి అహమ్యాతి పుట్టాడు. అతనికి రౌద్రాశ్వుడు అనేటువంటి వాడు సంతానమైతే మళ్ళీ అతనికి ఋతేయువు, కక్షేయువు, స్థండిలేయువు, కృతేయకుడు, జలేయువు, సన్నతేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, వనేయుడు అనేటువంటి 10 మంది పుత్రులు పుట్టారు. వీరందరూ కూడా ఘృతాచి అనేటువంటి అప్సరసకి పుట్టినటువంటి వాళ్ళు. అయితే తండ్రి అయినటువంటి వాడు రౌద్రాశ్వుని యొక్క వంశంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళ తండ్రి రౌద్రాశ్వుడు అనేటువంటి అతని యొక్క వంశానికి చెందిన వాళ్ళు అయ్యారు. ఋతేయుకి రంతినాభుడు అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడయ్యా. అతనికి సుమతి అనేటువంటి వాడు, అలాగే ధ్రువుడు, అప్రతిరథుడు అనేటువంటి 3 సంతానం కలిగారు. ఈ అప్రతిరథుడు అనేటువంటి అతనికి కణ్వుడు జన్మించాడు సంతానంగా. అతనికి మేధాతిథి అనేటువంటి వాడు సంతానమయ్యాడు. అతనికి ప్రస్కన్నుడు మొదలైనటువంటి బ్రాహ్మణులు జన్మించారు. అయితే రంతినాభుడు అని చెప్పాను కదా, అతనికి సుమతి అనేటువంటి వాడు సంతానమైతే ఆ సుమతికి రేభి అనేటువంటి వాడు సంతానమయ్యాడు. ఆ రేభికి దుష్యంతుడు పుట్టాడు. ఇతను చాలా ప్రసిద్ధమైనటువంటి రాజు అయ్యాడు.
ఒక రాజు దుష్యంతుడు రాజ్యాన్ని చాలా వైభవంగా పాలించేవాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. అయితే ఒక రోజున ఈ దుష్యంతుడు వేటకని బయలుదేరాడు. సరే వేటాడుతున్నాడు. వేటాడి తనకి దాహం వేసి కణ్వుడి యొక్క ఆశ్రమం ఆ వనంలో ఉండటం, ఆ వనానికి అక్కడికి వెళ్ళాడు. అయితే కణ్వుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో దాహం కోసం తీర్థానికి అక్కడ అడిగితే కణ్వుడు ఆశ్రమంలో లేడు. అతని యొక్క కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె దగ్గరికి అక్కడికి వెళ్ళి, అమ్మ నాకు తీర్థం కావాలన్నాడు. ఆశ్రమంలో ఈ స్త్రీ చాలా సుందరమైనటువంటి రాజకన్యలాగా ఉన్నటువంటి స్త్రీని చూసి చాలా ఆశ్చర్యపోయి నిర్జన వనంలో నువ్వు ఒక్కదానివి ఎలా ఉన్నావు ఇందులో అని అడిగాడు. ఎవరు నువ్వు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. ఎందుకున్నావు ఇక్కడ అని అడిగాడు. అడిగితే ఆ స్త్రీ తాను చెప్పింది, నేను విశ్వామిత్రుడి యొక్క పుత్రికని. విశ్వామిత్రుడు నా తండ్రి, నా తల్లి మేనక అని చెప్పింది. మేము ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు అనేక వేల సంవత్సరాలు బ్రాహ్మణుడు అవటం కోసంగా చేశాడు తపస్సు. అందులో ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న సమయంలో ఒకసారి ఆటంకంగా మేనకను పంపించారు ఇంద్రుడు. ఆ మేనక వచ్చి తన యొక్క సౌందర్యం చేత చేష్టల చేత ఆయన్ని వశం చేసుకున్నది. ఆమెడతోటి 1000 సంవత్సరాలు జీవించాడు తాను. అప్పుడు పుట్టినటువంటిది ఈ పిల్ల. ఈ మేనక తాను మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతూ కణ్వాశ్రమానికి దగ్గరలో వదిలేసి వెళ్ళిపోయింది. అదిగో ఆ కణ్వుడు నన్ను తీసుకొని పెంచాడయ్యా, నా తల్లి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ కణ్వుడి యొక్క ఆశ్రమంలో ఆయన యొక్క పుత్రికగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పి తన యొక్క పరిచయం చేసుకుంటే ఇతను, అయితే నువ్వు క్షత్రియ కన్యవే అన్నాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు కనుక తర్వాత బ్రాహ్మణుడు అయ్యాడు, కానీ నువ్వు కూడా ఆ మేనక సంబంధంగా పుట్టినటువంటి దానివి కనుక నువ్వు క్షత్రియ కన్యవే, నిన్ను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అంటే ముందు అంగీకరించలేదు, నా తండ్రి రావాలి, నా తండ్రి యొక్క అనుమతి ఉంటే కానీ కాదు. అయితే ఇతను అన్నాడు, అలా కాదు, నీ తండ్రి యొక్క అనుమతి తీసుకొని తర్వాత చేసుకుందాం, ఇప్పుడు గాంధర్వ విధానంలో వివాహం చేసుకుందాం అన్నాడు. గాంధర్వ వివాహం అంటారు. వివాహాలు అనేక రకాలు ఉన్నాయి. రాక్షస వివాహం అని, గాంధర్వ వివాహం అని అనేక రకాలు ఉన్నాయి. ఆ దుష్యంతుడు ఇలా చెప్పేటప్పటికే ఆమె కూడా అంగీకరించింది. ఇద్దరు కూడాను గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నారు. సరే, కణ్వుడు ఎక్కడికో వెళ్ళాడు, లేడు అక్కడ ఆశ్రమంలో, తను ఒక్కతే ఉన్నది. ఆ రాత్రి కూడా అక్కడే ఉన్నాడు అతను. తెల్లవారిన తర్వాత తను వెళ్ళిపోయాడు పురానికి. అయితే కొంతకాలం తర్వాత ఈ శకుంతలకి ఒక సంతానం కలిగింది. సరే, తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చిన తర్వాత ఆమె యొక్క పరిస్థితి, ఆమెకు ఉండేటువంటి ఆయనతో పాటుగా తాను ఉన్నటువంటి స్థితిని తండ్రికి చెప్పలేక భయపడుతూ ఉండేటువంటి స్థితిని గమనించాడు. వెంటనే ఆయన అడిగాడు, ఏమ్మా ఏమిటి అంటే, అప్పుడు తాను చెప్తే ఇది దైవ సంఘటన అనుకున్నాడు. సరే, మొత్తం మీద ఇలా అయిన తర్వాత ప్రాతకాలంలో పురానికి వెళ్ళిపోయాడు అతను. కొంతకాలానికి ఈమెకి సంతానం కలిగాడు. ఆమెని చాలా జాగ్రత్తగా చూశాడు కణ్వుడు కూడా. సరే, పిల్లవాడిని కన్నది ఆమె. ఆ పిల్లవాడికి అన్ని సంస్కారాలు కూడా చేయించాడు. అతనికి భరతుడు అని పేరు పెట్టాడు. ఆ పిల్లవాడు చాలా అద్భుతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. చిన్నప్పుడే సింహంతో ఆడుకునేవాడు. చిన్న వయస్సులోనే ఆ సింహాన్ని పట్టుకొని సింహంతో ఆడేంత గొప్ప అద్భుతమైనటువంటి బల సంపన్నుడు, ధైర్యవంతుడు కూడా అయి ఉన్నాడు. సరే, ఇట్లా జరుగుతూ ఉండగా అందులో సాక్షాత్తు ఇతను నారాయణ అంశ సంభూతుడై జన్మించాడు. అలా పుట్టినటువంటి ఇతని యొక్క పరాక్రమం కానీ, ఇతని యొక్క తేజస్సు కానీ ఇవన్నీ చూసి కణ్వుడు అన్నాడు, అమ్మ నువ్వు ఇంకెంతకాలం ఇక్కడ ఉంటావు? నిన్ను గాంధర్వ వివాహం చేసుకున్నాడు దుష్యంతుడు కనుక నువ్వు అక్కడికి వెళ్ళిపో, సంతానం కూడా కలిగింది, ఇంకా నువ్వు వెళ్ళి ఆ రాజు దగ్గరే సుఖంగా బ్రతుకు అని అన్నాడు తాను. అంటే సరే వెళతానని అంగీకరించింది. అప్పుడు తన శిష్యుల్నిచ్చి పంపించాడు.
శిష్యుల్ని ఇచ్చి తోడుగా ఆవిడ దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఆవిడ వెళ్ళింది. సభ తీరి ఉన్నాడు దుష్యంతుడు. ఆ దుష్యంతుడు అక్కడికి వెళ్ళింది సంతానంతో పాటుగా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అతను తనకి తెలిసినా కూడా తెలియనట్లుగా గుర్తించనట్లుగా నటిస్తూ కూర్చున్నాడు. రాజు, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. రాజా, నీ భార్యని నేను, నీ వల్ల కలిగినటువంటి సంతానం ఇది అని చెప్పడం ప్రారంభించింది. నువ్వు నాకు భార్య ఎలా అవుతావు అన్నాడు తాను. నిన్నెప్పుడు నేను వివాహం చేసుకున్నానన్నాడు. తాను అనేక రకాలుగా ఇలా మాట్లాడుతుంటే శకుంతల చాలా దుఃఖపడింది. ఏమిటి, నువ్వే కదా నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నావు నా తండ్రి లేనప్పుడు అంటూ తన యొక్క చరిత్ర అంతా మళ్ళీ చెప్పింది. చెప్తున్నా కూడాను అతను అంగీకరించలేదు. నువ్వు నా భార్యవి కాదు, ఇతను నా పుత్రుడు కాదు, కాకుండా నువ్వు వచ్చి ఇట్లా అంటాం అది విధానం కాదు. నీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను. అంతేగాని నిన్ను భార్యగాను ఇతన్ని కొడుకుగాను తీసుకొని స్వీకరించేంత వెర్రివాడిని కాదు నేను అన్నాడు తాను. శకుంతల దుఃఖిస్తున్నది. సరిగ్గా ఆ సమయంలో అశరీరవాణి వినిపించింది. ఇంకెవరున్నారు ప్రమాణం? ఆకాశమే ప్రమాణం, దేవతలే ప్రమాణం. అందువల్ల వెంటనే ఆ అశరీరవాణి పలికిందో, దుష్యంత, తల్లి అనేటువంటి ఒక వ్యక్తి కొలిమి తిత్తి లాంటిది. కుమారుడు తండ్రికి సంబంధించిన వాడయ్యా. ఎందుకని? శాస్త్రం చెప్తోంది. శాస్త్రం ఏం చెప్తోంది? జన్మనిచ్చినటువంటి వాడి యొక్క ఆత్మే పుత్ర రూపంలో వస్తుంది అని. ఆత్మావై పుత్రనామాసి అని ప్రమాణం. తండ్రియే పుత్రుడి రూపంలో జన్మిస్తాడు అని. కనుక ఈ పుత్రుడు నీ పుత్రుడు, నువ్వే ఈ పుత్రుడికి జన్మనిచ్చావు. శకుంతల సత్యం చెప్తున్నది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కనుక నీ యొక్క పుత్రుడిని పాలించుకో, ఈ శకుంతలను నువ్వు భార్యగా స్వీకరించు అని అశరీరవాణి పలికింది. అశరీరవాణి పలికింది అంటే లోకమంతా తెలిసింది కదా. అప్పుడు దుష్యంతుడు శకుంతలను తన భార్యగా స్వీకరించాడు. స్వీకరించి తాను చెప్తాడు, నీకు నాకు గాంధర్వ వివాహం అయింది. ఆ సమయంలో ఎవ్వరూ కూడా చూడలేదు. వివాహమైనట్టు లోకానికి తెలియదు. లోకానికి తెలియకుండా నువ్వు వచ్చి నేను వివాహం చేసుకున్నావు, నన్ను స్వీకరించు అంటే నేను స్వీకరించాను అనుకో, నేను అధర్మపరుణ్ణి అయిపోతాను కదా లోకం దృష్టిలో అన్నాడు. అందుకోసమే నేను నిన్ను కాదన్నాను. నాకు తెలిసినా కూడా నేను కాదని చెప్పడానికి కారణం ఇది. అశరీరవాణి ప్రత్యక్షంగా అందరికీ సాక్ష్యాన్ని ఇచ్చింది అన్నాడు. అని ఆ శకుంతలని భార్యగా స్వీకరించాడు. ఆ పుత్రుడు ఆ భరతుణ్ణి తన యొక్క సంతానంగా స్వీకరించాడు. ఆ తర్వాత చాలా అద్భుతంగా ఆ పిల్లవాడిని సాకుతున్నాడు. రాజ్యాన్ని అద్భుతంగా పాలించాడు. కొంతకాలం తర్వాత దుష్యంతుడు కూడా పరమపదించాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత భరతుడే సప్తద్వీపాధిపతి అయ్యాడు ఈ భరతుడు. అయితే ఇతను భగవంతుని యొక్క అంశ సంభూతుడు కనుక అద్భుతంగా పాలించాడు. ధర్మపరంగా జీవితాన్ని సాగించాడు. ఇతని యొక్క గాథ, ఈ భరతుడి యొక్క గాథ భూమంతా కూడాను గానం చేయబడింది. ఆ తర్వాత ఈ భూమికి, మన వర్షానికి భారత వర్షం అని అతని పేరుతో కూడా వచ్చింది. దానికి ముందు కూడా భారత వర్షమే, తర్వాత ఇతని పేరుతో కూడా సార్థకమైంది. సరే, అట్లా ఉన్నటువంటి ఇతను తాను గంగ సముద్రంలో ఏ ప్రాంతంలో అయితే కలుస్తుందో అక్కడి నుంచి గంగ ఉత్పత్తి ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతం దాకా కూడా తాను రాజ్యాన్ని పరిపాలించేటువంటి రోజుల్లో 55 అశ్వమేధ యాగాలు చేశాట. అలాగే భృగు మహర్షిని పురోహితుడిగా చేసుకొని చాలా అద్భుతమైనటువంటి దక్షిణాదులను ఇస్తూ యమునా తీరంలో 78 అశ్వమేధ యాగాలు చేశాట. యమునా నదీ తీరంలో ఇతను
యాగాగ్నిని ఏర్పాటు చేసి అగ్ని చయనం చేసేటువంటి సమయంలో, యజ్ఞం చేసే సమయంలో ఒక్కొక్క బ్రాహ్మణుడికి 13,084 గోవులు దానం చేసేవట ఒక్కొక్క బ్రాహ్మణుడికి. ఇతను దేవతల యొక్క వైభవాన్ని కూడా దాటిపోయినటువంటి వ్యక్తిలాగా కనిపించేవట అందరికీ. అంతటి వైభవంతో శ్రీమన్నారాయణుడినే పొందేట ఇతను చేసినటువంటి దానాలు చాలా అద్భుతమైనటువంటివి. ఇతంట దంతాలు, తెల్లని దంతాలు కలిగినవి, నల్లని శరీరం కలిగినటువంటివి, 14 లక్షల ఏనుగుల్ని సువర్ణంతో అలంకరించి దానం చేశాట. బంగారంతో అలంకరించి వాటిని, ఏనుగుని బంగారంతో అలంకరించడం అంటే ఒకటి జీవితం అంతా సరిపోతుంది ఒక్క ఏనుగుకి. అలాంటిది 14 లక్షల ఏనుగులు, వాటిని ఇది చేసి దానం చేసేట. ఈ కర్మ పూర్వంలో ఏ రాజు కూడా చేయలేదు అని అంటున్నారు శుక మహర్షి. తర్వాత చేయలేడు కూడా ఎవడు అన్నాడు. ఆ తర్వాత ఈ భరతుడు దిగ్విజయ యాత్ర కూడా చేశాడు. అద్భుతంగా దిగ్విజయ యాత్ర చేసి కిరాతుల్ని, హూణుల్ని, యవనుల్ని, పౌండ్రుల్ని, అలాగే కంకులు, కస్సులు అని చెప్పబడేవాళ్ళు, శకులు అని చెప్పబడేవాళ్ళు, మ్లేచ్ఛులు, అలాగే బ్రాహ్మణ విరోధులైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వధించాట. పూర్వకాలంలో అసురులు దేవతల్ని జయించారు చాలాసార్లు. అలా జయించినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి వాళ్ళని జయించి రసాతలంలో జీవించారు. దేవతా స్త్రీలందరినీ అపహరించుకొని తీసుకుపోయి రసాతలంలో దాక్కున్నారు వాళ్ళు. అలా రసాతలంలో ఉన్నటువంటి అపహరింపబడినటువంటి దేవతా స్త్రీలందరినీ కూడా భరతుడు విడిపించి మళ్ళీ ఆయా దేవలోకాలకి పంపించాట. స్వర్గం, పృథివీ అన్నీ కూడా తమ సర్వస్వాన్ని కూడా తెరిచి భరతుడికి సమర్పించుకున్నాయట. స్వర్గలోకం కానీ, భూమి కానీ అన్నీ కూడా. సుమారు 27,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాట అతను. తన యొక్క ఆజ్ఞల చేత అన్ని దిక్కుల్ని కూడాను పాలించాట భరతుడు. ఇతను విదర్భ దేశపు రాజపుత్రికలైనటువంటి 3 వివాహం చేసుకున్నట్ట. సరే, అలా చేసుకుంటే వాళ్ళ ద్వారా భరతుడికి 3 సంతానం కలిగారు. 3కి ఒక్కొక్కరు చొప్పున. కలిగితే మరి దైవ ఘటన ఏమో తెలియదు కానీ వాళ్ళకు అనిపించిందిట, ఈ పిల్లల్ని చూసి భరతుడు ఇంత గొప్పవాడు కదా, ఇంత గొప్పవాడైనటువంటి వాడు, ఈ పుట్టినటువంటి పిల్లలు బాగా బక్కచిక్కి పుట్టారో ఏమో తెలియదు, తనకి అనురూపులు కారు అని అనిపించి వీళ్ళని చంపేస్తాడేమో అని భయం వేసి ఆ తల్లులే చంపేశారట. తనకు అనురూపులు కారు అనుకొని భావించి వాళ్ళే చంపేశారట. చంపేస్తే భరతుడు చాలా దుఃఖపడ్డాడు. అయ్యో, తన వంశం అంతా కూడా వృధా అయిపోయిందని. అప్పుడు భరతుడు తన పుత్రుల కోసమని మరుద్యాగం అనేటువంటి ఒక యాగం చేశాడు, మరుత్తుల గురించి. దానికి మరుద్గణాలన్నీ కూడాను చాలా సంతృప్తి చెంది ఆయనకి భరద్వాజుడు అనేటువంటి ఒక పుత్రుణ్ణి అనుగ్రహించారు. ఈ భరద్వాజుడు ఎక్కడి నుంచి వచ్చాడు మరుత్తులకి అంటే, వాళ్ళు దాచి ఉంచిన పుత్రుని తనకి ఇచ్చారు. ఎందుకు, ఎక్కడి నుంచి అనంటే, బృహస్పతి యొక్క సోదరి భార్య ఉన్నదట, ఆవిడ గర్భవతి అయినదట. ఆ గర్భవతి అయినటువంటి ఆవిడతో బృహస్పతి కలవపోయాట. అందులో ఉన్నటువంటి సంతానం అతన్ని వారించాట. అప్పుడు బృహస్పతి వెంటనే అతన్ని శపించాట, నువ్వు అంధుడు అయిపో అని. శపించిన తర్వాత ఆమెతో కలిసినప్పుడు ఆమె తన భర్త అయినటువంటి ఉతధ్యుడు అనేటువంటి అతను నన్ను వ్యభిచారిణిగా భావిస్తాడనుకొని చాలా భయపడిపోయిందట. భయపడిపోయి ఆ పిల్లవాడిని వదిలేయాలనుకున్నది, తనకు కలిగిన ఈ సంతానాన్ని వదిలేయాలనుకున్నది.
అప్పుడు బృహస్పతి మమతతో అన్నట్ట, మూర్ఖురాలివి నువ్వు, ఈ కలిగినటువంటి సంతానాన్ని నువ్వే పోషించు అన్నట్టు. కాదు కాదు నువ్వే పోషించాలన్నదట మమత. ఇట్లా ఇద్దరూ కూడాను వాదులాడుకున్నారట. అందుకని అతనికి భరద్వాజుడు అని పేరు వచ్చింది. భారముగా తీసుకోమన్నారు. నువ్వే భరించు అన్నారు కదా. అందువల్ల అతనికి భరద్వాజుడు వచ్చింది. సరే, అప్పుడు దేవతల చేత ప్రేరితమైనటువంటి మమత ఆ పుత్రుణ్ణి నిరర్ధకుడు అని భావించి వదిలిపెట్టేసింది. ఇతను వ్యభిచారిణిగా నన్ను భావించి భర్త ఇది చేస్తాడనే భావంతో అతను కూడా నిరర్ధకుడు, ఇతని వల్ల ప్రయోజనం లేదు నా వంశానికి అని వదిలేసిందిట. ఎప్పుడైతే వదిలేసిందో ఆ పిల్లవాడిని మరుత్తులు అని చెప్పబడేవాళ్ళు తీసుకొని వాళ్ళు పెంచారు. భరతవంశం వ్యర్థం కాకుండా ఉండడం కోసం ఆ మరుద్యాగం ఇతను చేసినప్పుడు ఆ భరతుడికి ఈ పుత్రుడిని ఇచ్చారు. ఆయన నువ్వు తీసుకో, ఇతన్ని పెంచుకో, ఇతని ద్వారా నీ వంశం వృద్ధి అవుతుంది అన్నాడు. సరే, మరుత్తుల చేత ఇవ్వబడినటువంటి భరద్వాజుడు వితధ వంశస్థుడిగా పిలువబడ్డాడు. ఎందుకంటే వీళ్ళ వంశంలోకి వచ్చేసాడు గనక. ఈ వితధుడు అని చెప్పబడేటువంటి వితధ వంశస్థుడైనటువంటి ఇతనికి మన్యువు జన్మించాడు. ఇతనికి ఆ మన్యువుకి బృహక్షేత్రుడు జన్మించాడు. అతని వల్ల జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్భుడు అనేటువంటి 5 సంతానం కలిగారు. ఇందులో నరుడికి సంకృతి అనేటువంటి వాడు పుట్టాడు. ఇతనికి గురువు, రంతిదేవుడు అనేటువంటి వాళ్ళు 2 సంతానం అయ్యారు. అయితే రంతిదేవుడి యొక్క మహిమ నరులు, దేవతలు కూడా గానం చేశారయ్యా అని చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి. ఎందుకని అని అడిగాడు ఈయన. రంతిదేవుడికి ఏ విషయ ప్రయత్నము ఉండేది కాదు, ఏ విషయాల జోలికి వెళ్ళేవాడు కాదు. ఏదో సంపాదన చేయాలి, నేనేదో వృద్ధి పొందాలి, కీర్తి లభించాలి, భోగాలు అనుభవించాలి, ఎప్పుడైతే ఈ కోరికలు ఉంటాయో దాన్ని బట్టి విషయాలు వస్తాయి, ఆ విషయాల జోలికి వెళ్ళాలి. ఇవన్నీ లేవు అతనికి. అందువల్ల విషయాలు అనేటువంటివి లేకుండా ఉండేవాడు. అదృష్టవశం చేత ఏదైనా లభిస్తే దాన్నే స్వీకరిస్తూ ఉండేవాడు. ఇంకా దాచుకోవడం కానీ అలాంటివి ఏమీ అతని దగ్గర ఉండేవి కాదు. ఏదైనా దొరికితే వెంటనే అందరికీ కూడా పంచేసేవాడు. ఏది లభించినా అందరికీ పంచేసేవాడు తప్ప దాచుకునేవాడు కాదు. అలా దాచుకోవడం అలవాటు లేనివాడు అవడం వల్ల ఇతని కుటుంబ పోషణ అనేటువంటిది చాలా భారం అయిపోయింది. సరే, ఆకలి దప్పుల్ని సహించేవాడు అతను. ఒకసారి 48 రోజుల వరకు ఆహారం లభించలేదు అతను. 48 రోజుల దాకా ఆహారం లభించలేదు. 48 రోజుల తర్వాత ఒక రోజున ప్రాతకాలంలో విధివశం చేత అతనికి నెయ్యి, పాయసం, హల్వా, అలాగే నీరు ఇవన్నీ కూడా ఆహారంగా లభించినాయి. ఇవన్నీ లభిస్తే తన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చున్నారు, తిందామనుకుంటున్నారు, అనుకోవడానికి వడ్డించుకున్నారు. ఎప్పుడైతే రంతిదేవుడు భోజనాన్ని సిద్ధం చేసుకొని తిందాం కదా అనుకునేటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. తలుపు కొట్టారు. ఎవరు అని తలుపు తీశారు. తీస్తే బ్రాహ్మణుడు, ఈవేళ మీ ఇంటికి నేను ఆతిథ్యం కోసం వచ్చానన్నాడు. చాలా సంతోషం, రండి రండి అన్నాడు. తీసుకువెళ్ళాడు, కూర్చోపెట్టాడు. రంతిదేవుడు అందరిలో పరమాత్మ చూసేటువంటి స్వభావం కలవాడు కనుక కోపం తెచ్చుకోకుండా అతనికి సాపాటు పెట్టేశాడు. ఏదైతే తనకి లభించిందో ఆ ఘృతంతో ఉన్నటువంటి పాయసం ఏదైతే ఉందో అది విభజించి ఆయనకి పెట్టాడు. సరే, కొంత తీసి కొంత పెట్టాడు. అతిథి కూడా ఆహారం తీసుకున్నాడు, కడుపు తృప్తి పొందింది అనుకొని వెళ్ళిపోయాడు. తర్వాత విభజించగా మిగిలినటువంటి అన్నం ఏదైతే ఉందో అందులో మళ్ళీ భార్యా పిల్లలకి పంచి మిగిలినటువంటి తనకు వచ్చినటువంటి భాగాన్ని తను తీసుకుందాం కదా అని భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు.
ఎప్పుడైతే సిద్ధపడుతున్నాడో ఈ లోపల ఇంకొక అతిథి వచ్చాడు. ఆ అతిథి ఎలా ఉన్నాడు? అతనికి కూడా ఆ అతిథి కూడా అన్నం పెట్టాడు, అతన్ని పంపించాడు. మిగిలినటువంటిది ఏదో తిందాం కదా అనుకుంటున్న సమయంలో ఒక చతుర్థవర్ణం వాడు వచ్చాడు, చండాలుడు వచ్చాడు. వచ్చి ఆ చతుర్థవర్ణం వాడు ఎట్లా వచ్చాడు? కుక్కలతో పాటుగా వచ్చాడు. అయ్యా, నాకు ఆకలిగా ఉంది, మా కుక్కలకు కూడా ఆకలిగా ఉంది, కొద్దిగా సాపాటు పెట్టండి బాబు అన్నాడు. పాపం అంటే రంతిదేవుడు బ్రాహ్మణుణ్ణి ఎలా ఆదరించాడో, అతిథిని ఇంకొక అతిథిని ఎలా ఆదరించాడో అంతే ఆదరంతో అతన్ని కూడా పిలిచాడు. అతనికి సాపాటు పెట్టాడు, తనకున్నటువంటిది అంతా పెట్టేశాడు. అన్నం పెట్టి మొత్తం అంతా కూడా కుక్కలకి అతనికి అంతా పెట్టేసి నమస్కరించాడు. మొత్తం అయిపోయింది. ఇతను అన్నాడు, నాకు ఇంకా ఆకలి తీరలేదు, ఇంకా ఏదైనా ఉంటే పెట్టండి అన్నాడు. మొత్తం అయిపోయింది అన్న, జలం ఒక్కటే ఉన్నదన్నాడు, నీరు ఒక్కటే ఉన్నదన్నాడు. అది కూడా ఒక్కళ్ళకే సరిపోతాయి, అవి మాత్రం ఉంచుకున్నాడు. సరే, ఇతను వెళ్ళిపోయాడు. ఆ నీరైనా తాగి ప్రాణాన్ని నిలుపుకుందాం అనుకున్నాడు రంతిదేవుడు. తాగుతూ ఉండగా ఇంకో చండాలుడు వచ్చి, మహాప్రభు, నాకు బాగా దాహం వేస్తోంది, కొద్దిగా నీరిస్తారా అన్నాడు. పాపం ఏమయ్యా, 48 రోజుల తర్వాత తిండి లేక మలమల్లాడుతున్నటువంటి మాకు లభించినటువంటి ఈ ఆహార పదార్థం అది అందరూ పట్టుకుపోయారు, మిగిలిన నీళ్ళైనా తాగనివ్వవా నన్ను అంటాం మనమైతే. ఏమనలేదు. అలా అనకుండా తనకి ఆ ఉన్నటువంటి జలం తాగబోతున్నప్పుడు అతను వస్తే అతను దాహంగా ఉన్నాడని తాను వదిలేసేసి అతనికి ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఆ జలాన్ని కూడా అతను ఇచ్చేశాడో వెంటనే అక్కడికి ఇంతకు పూర్వం వచ్చినటువంటి బ్రాహ్మణుడు, చండాలుడు, అతిథి వీళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులయ్యారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులయ్యి ఆ రంతిదేవుడు ఎదుట తమ నిజస్వరూపాన్ని ప్రకటించి ప్రత్యక్షమయ్యారు. ఇతను ఆశ్చర్యపోయాడు. మీరా వచ్చిందన్నాడు. నిన్ను పరీక్షించడానికి వచ్చాం. నీలో ఉండేటువంటి ఆ దాన గుణం ఏదైతే ఉన్నదో అద్భుతం అన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ క్రియకి అద్భుతమైన ఫలమే వస్తుంది ఎప్పుడైనా సరే. వివాదం లేకుండా, నేనెందుకు ఇవ్వాలి అనుకోకుండా, నేనెందుకు ఇస్తాను అని బాధపడకుండా, ఇవ్వు అనగానే తాను అనుభవించవలసింది అయినప్పటికీ కూడా అతనికి ఇచ్చి బాధపడకుండా, ఎప్పుడూ దాన్ని తలవకుండా, మనస్సులో అది ఆనందకరమైన విషయంగానే భావిస్తూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ఫలం చాలా గొప్పగా ఉంటుంది. అదిగో అది ఇక్కడ కనిపించింది. మనకు 100 రకాల ప్రశ్నలు వస్తాయి. మనం ఎవరైనా ఎందుకు ఇవ్వాలి, లేదు లేపో, మనం అక్కడ తింటూనే ఉంటాం, లేదని చెప్తాం. తమాషా అది. మనం తింటూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం, లేదు పో అనేస్తాం. అదిగో అది దోషం అన్నమాట. జీవించేటువంటి ప్రతి వ్యక్తి ఇలా ఉండాలి. తనకి లేకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు సుఖపడాలి. ఎందుకు? అందులో పరమాత్మ ఉన్నాడు అనే భావన ఎవరికైతే ఉంటుందో అతను ఉదారంగా ముందుకు వెళతాడు, దానం చేస్తాడు. రంతిదేవుడే దీనికి ప్రమాణం అని చెప్పాడు. అయితే ఇతనికి ప్రత్యక్షం అయ్యారు దేవతలు. వీళ్ళ ముగ్గురు ప్రత్యక్షమైన రంతిదేవుడు నారాయణుడికి చాలా గొప్ప భక్తుడు. అందువల్ల మిగిలినటువంటి ఇద్దరికి నమస్కారం చేశాడు. ఆ విష్ణువుని మాత్రం తన హృదయంలో నిలుపుకున్నాడు. ఆయన్ని ప్రార్థించాడు, మహాప్రభు
నిరంతరం నిన్ను స్మరించుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు, చాలు ఇంకేం అక్కర్లేదన్నాడు. వరం కోరుకోమంటే ఆ కోరుకుని ఆ విధంగా రంతిదేవుడి యొక్క చరిత్ర చెప్పాడు. ఇక గర్గుడు అనేటువంటి వాడు ఉన్నాడని చెప్పాను కదా, అతనికి సిని అనేటువంటి వాడు సంతానం అయ్యాడయ్యా. సినికి గార్గ్యుడు అనేటువంటి వాడు సంతానంగా జన్మించారు. బృహత్ క్షేత్రుడు అని చెప్పబడేటువంటి వాడు ఇంకోటి గురించి చెప్పాను. అతను క్షత్రియుడైనా కూడా బ్రాహ్మణ వంశాలని అతను కన్నాడు. బ్రాహ్మణ వంశాలు ఉత్పన్నమయ్యాయి అతని ద్వారా. మహావీర్యుడు అనేటువంటి అతనికి దుర్త్యక్షయుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. అతనికి మళ్ళీ త్రయ్యారుణి అనేటువంటి వాడు, కలి అని, పుష్కరారుణి అనేటువంటి వాళ్ళు ముగ్గురు జన్మించారు సంతానంగా. వీరందరూ కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు. బృహస్క్షత్రియుడు అనేటువంటి అతని యొక్క పుత్రుడు హసి అని ఉన్నాడు, హస్తి అని ఉన్నాడు. ఇతనే హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్తి అనేటువంటి అతని వల్లనే హస్తినాపురం అనేటువంటిది వచ్చింది. ఈ హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అనేటువంటి ముగ్గురు సంతానం అయ్యారు. అజమీఢుని యొక్క వంశం వారైనటువంటి వాళ్ళు ప్రియమేధుడు మొదలైనటువంటి వాళ్ళంతా బ్రాహ్మణులయ్యారు. అజమీఢుడికి బృహదిషువు అనేటువంటి ఇంకొక సంతానం ఉంది. అతనికి బృహద్దనువు, అతనికి మళ్ళీ బృహత్కాయుడు, అలాగే బృహత్కాయుడికి జయద్రథుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. జయద్రథుడు మా అందరికీ తెలిసినవాడే, అర్జునుడి చేత చంపబడ్డాడు. అతనికి మళ్ళీ విశదుడు, అతనికి మళ్ళీ సేనజిత్తు, అతనికి మళ్ళీ రుచిరాశ్వుడు, అలాగే దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనేటువంటి నలుగురు సంతానం అయ్యారు. రుచిరాశ్వరుడికి మళ్ళీ పారుడు అనేటువంటి సంతానం కలిగితే అతనికి పృథుసేనుడు అనేటువంటి వాడు, నీపుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిగారు సంతానంగా. ఈ నీపుడికి 100 మంది పుత్రులు కలిగారు. నీపుడు శుకుని యొక్క పుత్రిక అయినటువంటి కృతి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నారు. ఇక్కడ శుకుడు అంటే సుఖమహర్షేనా అనేటువంటి సందేహం మనకు కలుగుతుంది. దాన్ని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే శుకుడికి వివాహం కాలేదు అని, ఈ శుకుడు ఛాయాశుకుడు అని. అంటే వనంలోకి వెళ్ళిపోయాడు కదా శుకుడు, వెళ్ళిపోతున్నప్పుడు ఈయన పిలిచారు కదా, వ్యాసుడు వెంబడబడి సుఖా సుఖ పుత్రా పుత్ర అంటూ పిలిచాడు కదా. పిలిచినప్పుడు ఆ శుకుడి యొక్క ఛాయ ఒకటి ఇది ఈయనతో పాటు వచ్చేసిందని, ఛాయాశుకుడు అనేటువంటి వాడు ఒక ఉన్నాడని, ఆయనకి వివాహం అయింది అని, అసలు శుకుడికి కాలేదని కొంతమంది చెప్తారు. కానీ ఏమిటి అనేటువంటిది సందిగ్ధం కొంతమందికి. సరే, మొత్తం మీద ఈ శుకుడు అని చెప్పబడేటువంటి ఈయనకి ఒక భార్య ఉన్నది, ఆవిడ పేరు కృతి. ఆ శుకుని యొక్క పుత్రిక అయినటువంటి కృతి వల్ల నీపుడు అనేటువంటి అతనికి బ్రహ్మదత్తుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. యోగి అయ్యాడు ఈ బ్రహ్మదత్తుడు, చాలా గొప్ప యోగి అయ్యాడు. ఆ యోగి అయినటువంటి బ్రహ్మదత్తుడు, ఆయనకి వివాహం కూడా అయింది. సరస్వతి అనేటువంటి ఆవిడ భార్య. ఆవిడకి ఇతని వల్ల విశ్వక్సేనుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. అయితే ఈ విశ్వక్సేనుడికి జైగీష్యవ్యుడు అనేటువంటి అతని యొక్క ఉపదేశం కలిగింది. ఎవరికి? విశ్వక్సేనుడి. జైగీష్యవ్యుడు అనేటువంటి అతను దానికి యోగశాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ యోగశాస్త్రాన్ని ఉపదేశంగా పొందినటువంటి తాను యోగశాస్త్రం మీద ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు ఈ విశ్వక్సేనుడు. ఇతనికి మళ్ళీ ఉదక్సేనుడు అనేటువంటి వాడు సంతానమైతే అతనికి భల్లాటుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. వీరందరూ కూడా బృహదిషువు అని చెప్పబడేటువంటి వాళ్ళ యొక్క వంశస్థులయ్యారయ్యా అని చెప్పాడు. అలాగే ద్విమీఢుడు అని చెప్పాను నేను, అతనికి పుత్రుడు యవీనరుడు అని అంటారు. అతనికి మళ్ళీ కృతిమానుడు పుట్టాడు. అతనికి మళ్ళీ సత్యధృతి అనేటువంటి వాడు పుట్టాడు. అతనికి మళ్ళీ దృఢనేమి అనేటువంటి వాడు పుట్టాడు. అతనికి సుపార్శ్వుడు, అతనికి సుమతి, అతనికి మళ్ళీ సన్నతిమానుడు, అతనికి కృతి అనేటువంటి వాడు జన్మించారు. ఇతను ఈ కృతి అనేటువంటి వాడు
చతుర్ముఖ బ్రహ్మ నుండి శక్తిని పొంది ప్రాచ్య సామము అని చెప్పబడేటువంటి దానిలో ఉన్న ఆ ప్రాచ్య సామంలో 6 సంహితల్ని అధ్యయనం చేశాడు. ఈ కృతికి నీపుడు అనేటువంటి వాడు సంతానం మళ్ళీ ఇంకొక నీపుడు అనమాట. అతను వేరు ఇతను వేరు కలిగాడు. ఇతనికి ఉద్గ్రాయుధుడు అనేటువంటి వాడు సంతానం కలిగితే అతనికి మళ్ళీ క్షేమ్యుడు అనేటువంటి వాడు అయ్యాడు. అతనికి సువీరుడు అనేవాడు సంతానం అయ్యాడు. అతనికి రిపుంజయుడు అనేటువంటి వాడు సంతానం అయితే మళ్ళీ ఆ రిపుంజయుడికి బహురథుడు అనేటువంటి వాడు జన్మించాడు. అయితే పురుమీఢుడు అని చెప్పాను నేను ఇంకొక అతనికి సంతానవంతుడు కాలేకపోయాడు. ఆ పురుమీఢుడు అనేటువంటి వాడు సంతానవంతుడు కాలేదు, అతనికి సంతానం లేదు. తర్వాత ఇంకొకతన్ని చెప్పాను అజమీఢుడు అని. అతనికి నళిని అనేటువంటి ఒక భార్య ఉండేది. ఆ భార్య వల్ల నీలుడు జన్మించాడు. ఆ నీలుడికి శాంతి అనేటువంటి అతనికి శాంతి అనేటువంటి భార్య ఉంది. అతనికి సుశాంతి అనేటువంటి శాంతి అనే పుత్రుడు పుట్టాడు. ఆ శాంతి అనేటువంటి పుత్రుడికి సుశాంతి అనేటువంటి వాడు పుత్రుడయ్యాడు. మళ్ళీ అతనికి పురుజుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. మళ్ళీ ఆ పురుజుడికి అర్కుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. అతనికి మళ్ళీ భర్మాశ్వుడు అనేటువంటి వాడు సంతానం అయితే అతనికి మళ్ళీ ముద్గలుడు, యలీనరుడు, బృహద్విశ్వుడు, కాంపిల్యుడు, సంజయుడు అనేటువంటి 5 పుత్రులు కలిగారు. భర్వాశ్వుడు అనేటువంటి వాడు ఉన్నాడే, తన యొక్క పుత్రులతో అతను అన్నట్ట, మీరు నా పంచ విషయాల్ని కూడాను సంరక్షించడంలో సమర్థులు అన్నట్ట. నా పంచ విషయాల్ని రక్షించడంలో మీరు సమర్థులు అన్నట్ట. అందువల్ల వాళ్ళని అంటే అతని యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో భర్వాశ్వుడి యొక్క పుత్రుల్ని పాంచాలురు అని పిలిచారట. నా పంచ విషయాల్లో రక్షించడంలో మీరు సమర్థులు అన్నాడు. అందుకని ఆ పంచ విషయ సంబంధమైనటువంటి పాంచాల అని పేరు వచ్చింది వాళ్ళని పాంచాలురుగా పిలిచారట. అప్పటి నుంచి పాంచాల వంశంగా ప్రసిద్ధికి ఎక్కిందిట. అయితే ముద్గలుడు అనేటువంటి వాడిని చెప్పాను నేను. ఆ ముద్గలుడికి మౌద్గల్య అనేటువంటి సంతానం పుట్టింది. అది బ్రాహ్మణ వంశంలో జన్మించింది. ఈ ముద్గలుడికి స్త్రీ పురుషులు 2 జన్మించారు. అందులో పురుషుడు దివోదాసుడు, పుత్రిక అహల్య. ఇతనికి పుట్టినటువంటి సంతానం. ఈ అహల్యకి ఆమె యొక్క భర్త అయినటువంటి గౌతముడి వల్ల శతానందుడు జన్మించాడు. ఈ అహల్యే మనకి రామాయణంలో చెప్పబడేటువంటి గౌతముడి యొక్క భార్య. శతానందుడు జన్మించాడు. అతనికి సత్యధృతి అనేటువంటి వాడు జన్మించాడు. అతనికి మళ్ళీ శరద్వానుడు అనేటువంటి వాడు జన్మించాడు. ఈ శరద్వానుడికి ఊర్వశి యొక్క సౌందర్య దర్శనం వల్ల ఇతనికి రేతస్సు స్ఖలనమయ్యి శరస్తంభం అనబడిందిట. దాని నుంచి శుభ్రకర్మల్ని చేసేటువంటి ఒక జంట పుట్టిందిట. సరే, ఇలా ఉండగా ఒకసారి శాంతనుడు అని చెప్పాం కదా ఇందాక, శాంతి అనేటువంటి ఆమె అతనికి పుట్టినటువంటి వాడు. ఆ శాంతన రాజు వేటాడటం కోసం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు ఈ శుభ్రకర్మ చేసేటువంటి జంట పుట్టారన్నారు కదా, ఈ జంట వనంలో ఉన్నది. ఈ జంట వదిలేశారు. అలా వదిలివేయబడినటువంటి ఈ నరమిథునం ఏదైతే ఉన్నదో, అంటే పుత్రుడు పుత్రిక వీళ్ళిద్దరినీ కూడా చూశాడు ఆ శంతన మహారాజు. వేట కోసం వెళ్ళినప్పుడు అలా వెతుకుతూ ఉంటే కనిపిస్తే దయతోటి వాళ్ళిద్దరిని కూడా తెచ్చాడు. ఆ జంటలో ఒక కుమారుడికి కృపుడు అని పేరు పెట్టాడు. ఆ పుత్రిక ఎవరైతే ఉన్నదో ఆమెకి కృపి అని పేరు పెట్టాడు. ఈ కృపి అనేటువంటి ఆమె ద్రోణాచార్యుడికి భార్య అయింది. దివోదాసుడు అనేటువంటి వాడిని చెప్పాం కదా, పుత్రుడుగా ఇంకొతను ఉన్నాడని చెప్పాం కదా. ఆ దివోదాసుడికి మిత్రాయువు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. ఇతనికి చ్యవనుడు, అలాగే సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అనేటువంటి వాళ్ళు సంతానం అయ్యారు. ఆ తర్వాత సోమకుడికి జంతువు కలిగాడు. అతని పేరు జంతువు. ఈ సోమకుడికే 100 మంది పుత్రులు కలిగారు.
వారిలో చివరి వాడు వృషతుడు అని. ఇతనికే ద్రుపదుడు పుట్టాడు. ద్రౌపది యొక్క తండ్రి ద్రుపదుడు పుట్టాడు. ఈ ద్రుపదునికి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా సంతానమయ్యారు. అలాగే శిఖండి కూడా. అయితే వీరందరూ కూడా పాంచాలురు అని పిలువబడ్డారు. పాంచాల వంశం అన్నమాట. చంద్రవంశంలో వివరిస్తున్నాడు కదా, చంద్రవంశంలో ఏ సంబంధించినటువంటి వంశాలు ఉన్నాయో వాటన్నిటిని వివరించే సందర్భం అన్నమాట. అందువల్ల పాంచాలురు అని చెప్పబడేవాళ్ళు వీళ్ళయ్యారు. తర్వాత అజమీఢుడు అని చెప్పాను కదా, ఆ అజమీఢుడికి రుక్షుడు అనేటువంటి వాడు సంతానమయ్యాడు. అతనికి సంవర్ణుడు అనేటువంటి వాడు సంతానమయ్యాడు. ఇతనికి సూర్యపుత్రిక అయినటువంటి తపతి అనేటువంటి ఆవిడతో వివాహమైంది. సూర్యుని యొక్క పుత్రిక అయినటువంటి ఆమెతో సంవరణుడు అని చెప్పబడేటువంటి అతనికి తపతితో వివాహమైంది. అయితే ఈ తపతికి సంవరణుడి ద్వారా కురుక్షేత్రపతి అయినటువంటి కురువు పుట్టాడు. కురువు, కురుక్షేత్రం అంటున్నాం కదా మనం. ఆ కురుక్షేత్రాన్ని స్థాపించింది కురువే. ఆ కురువు అనేటువంటి వాడు పుట్టాడు. ఇతనికి పరీక్షి, సుధనుడు, అలాగే జహ్నువు, నిషధుడు అనేటువంటి 4 సంతానం కలిగారు. ఈ సుధనునికి సుహోత్రుడు అనేటువంటి వాడు సంతానం అయితే ఇతనికి మళ్ళీ చ్యవనుడు అనేవాడు సంతానం అయ్యారు. మళ్ళీ ఆ చ్యవనుడికి కృతి, ఆ కృతికి ఉపరిచర వసువు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. అతనికి బృహద్రథుడు, కుశాంబువు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదపి అనేటువంటి పుత్రులు కలిగారు. వీరందరూ కూడా చేది దేశాధిపతులయ్యారు. చేది దేశాధిపతులయ్యారు. తర్వాత బృహద్రథుడు అనేటువంటి వాడు ఉన్నాడే, అతనికి కుశాగ్రుడు అనేవాడు పుట్టాడు. ఆ కుశాగ్రుడికి ఋషభుడు పుట్టాడు. అతనికి సత్యహితుడు పుట్టాడు. అతనికి పుష్పవంతుడు పుట్టాడు. అతనికి జహుడు అని చెప్పబడేవాడు సంతానమయ్యాడు. ఈ బృహద్రథునికి ఇంకొక భార్య ఉన్నది. ఆ భార్యకి 2 ఖండాలు పుట్టాయి. సంతానం లేదు. సంతానం లేకపోతే బృహద్రథుడు అది ఈ సంతానం ఇంకొక భార్యకి లేకపోవడం వల్ల, మొదటి భార్యకి కలగడం వల్ల ఈ భార్య కోరితే చివరికి ఈమెడికి కూడా సంతానం కలగాలని ఒక మహర్షి దగ్గరికి వెళితే అతను ఒక పండు ఇచ్చాడు. ఆ పండుని కోసి తిన్నది. ఆ బృహద్రథుడికి ఆ భార్యకి ఇస్తే తినడం కోసం కోసింది. ఆ 2 ఖండాలని తిన్నది. ఆమెకి 2 ఖండాలుగా పుట్టాడు సంతానం పుట్టినవాడు. ఆ తల్లి వాటిని పరిత్యజించింది. అయ్యోయ్యో ఇలాంటి వాడు పుట్టాడని తండ్రి కూడా చాలా చికాకు పడ్డాడు. ఆ పుట్టినటువంటి సంతానాన్ని తీసుకొని వెళ్ళి అడవిలో పాడేశారు సైనికులు. అడవిలో పాడేసినప్పుడు అక్కడ ఆ సందర్భంలో కొంత అక్కడ ఉండగానే జర అనేటువంటి ఒక రాక్షసి ఆకాశంలో చెరిస్తూ అలా తిరుగుతూ చూసింది. ఇక్కడ నరవాసన వస్తుంది ఏమిటి అని చూస్తే ఈ పిల్లవాడు ఉన్నాడు. 2 ముక్కలుగా ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నాడు. చూడగానే కిందకి దిగి జీవించు అంటూ ఆ 2 ముక్కల్ని కలిపేసింది. రాక్షసి అవటం వల్ల తనకుండేటువంటి కొన్ని అతీత శక్తుల వల్ల వెంటనే జీవించు అంటూ ఆ 2 ముక్కల్ని ఇలా కలిపేసి ఇది రాజకుమారుడు అనేటువంటి భావంతో తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారికి ఒప్పగించేసింది. అయ్యా నీ పుత్రుడు, నా పుత్రుడు 2 ముక్కలు అయిపోతే తీసి పారేశాడు. ఆ 2 ముక్కల్ని నేను కలిపాను అన్నది అని ఇచ్చింది. ఇచ్చేటప్పటికే నువ్వు చాలా ఉపకారం చేశావు, నీకు నేనేమి ఇవ్వగలను అన్నాడు. నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, నా పేరు స్థిరంగా ఉండేలాగా ఇతనికి నా పేరు పెట్టాను. అప్పుడు అతను జరాసంధుడు అని పేరు పెట్టాడు. జర అనేటువంటి రాక్షసి చేత సంధింపబడినటువంటి వాడయ్యి ఉన్నాడు కనుక ఇతనికి జరాసంధుడు అని పేరు పెట్టారు. ఈ జరాసంధుడికి సహదేవుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. ఇతనికి సోమాపి అని, ఈ సహదేవుడు ఈ పేర్లు మనం మళ్ళీ భాగవతం 10వ స్కందంలో వింటాం. ఈ జరాసంధుడిని కూడా వింటాం అనుకోండి. సహదేవుడు పుట్టాడు. ఇతనికి సోమాపి అనేటువంటి వాడు సంతానం అయ్యాడు.
మళ్ళీ ఇతనికి ఈ సోమాపికి శృతశ్రవుడు అనేవాడు పుట్టాడు. అయితే కురుపుత్రుడైనటువంటి పరీక్షి అనే కురువు అని చెప్పాం కదా, కురుక్షేత్రాన్ని ఇది చేసినటువంటి వాడు కురుడు, సూర్యపుత్రిక అయినటువంటి తపతి ద్వారా ఆ తపతికి సంవరుణుడు అనేటువంటి అతని ద్వారా పుట్టాడని చెప్పాం. ఆ కురువు ఎవరైతే ఉన్నారో ఆ కురువుకి పుత్రుడు పరీక్షి అనేటువంటి వాడు. ఈ పరీక్షకి సంతానం లేదు. కురుపుత్రుడైనటువంటి ఇంకొకతను జహ్నువు అనేటువంటి వాడు ఉన్నాడు. అతనికి సురధుడు అనేవాడు పుట్టాడు. అతనికి విదూరధుడు అనేటువంటి వాడు ఒకటి పుడితే అతనికి సార్వభౌముడు అనేవాడు పుట్టాడు. మళ్ళీ ఆ సార్వభౌముడికి జయసేనుడు కలిగాడు. ఆ జయసేనుడికి రాధికుడు అనేటువంటి వాడు అతనికి సంతానం అయ్యాడు. మళ్ళీ ఆ రాధికుడికి అయుతాయువు అనేటువంటి వాడు పుట్టాడయ్యా. మళ్ళీ ఆ అయుతాయువుకి అక్రోధనుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. ఇతనికి మళ్ళీ దేవాతిథి అనేటువంటి వాడు సంతానం అయితే మళ్ళీ ఆ దేవాతిథికి రుక్షుడు అనేటువంటి వాడు సంతానం అయ్యాడు. ఆ రుక్షుడికి దిలీపుడు పుట్టాడు. అతనికి మళ్ళీ ప్రతీపుడు కలిగాడు. ప్రతీపునికి దేవాపి, శాంతనుడు, బాహ్లీకుడు అనేటువంటి పుత్రులు కలిగారు. ఈ దేవాపి అనేటువంటి వాడు రాజ్యాన్ని త్యజించేశాడు. అతనికి వైరాగ్యంతో వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళిపోయాడు. నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. దేవాపి ప్రథమ జ్యేష్ఠుడు గనక అతనికి రాజ్యం రావాలి, కానీ అతను రాజ్యం అక్కర్లేదనుకొని వెళ్ళిపోయాడు అడవులకి. ఎప్పుడైతే అతను అడవులకు వెళ్ళిపోయాడో ఆ దేవాపి శాంతనుడు తర్వాతి వాడు కనుక శాంతనుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేశారు, రాజు అయ్యాడు. ఈ శాంతనుడు ఎవరు అంటే పూర్వజన్మలో మహాభిషుడు అని చెప్పబడేటువంటి వ్యక్తి. మహాభిషుడు అతను బ్రహ్మగారి యొక్క సభలో ఉన్నాడు. సభలో ఉండగా ఆ సభలోకి గంగాదేవి లోపలికి వచ్చింది. లోపలికి వస్తూ ఉండగా ఆమె యొక్క వస్త్రం కొద్దిగా అలా గాలికి లేచేటప్పటికే బ్రహ్మగారి యొక్క సభలో ఉండి తన దృష్టి అంతా ఆమె మీద పెట్టుకొని ఉన్నాడు ఇతను. బ్రహ్మగారు చూశారు. సభా మర్యాదని ఉల్లంఘించావు నువ్వు, కనుక నువ్వు మానవుడు వైపు అని శపించాడు. అతనే ఇదిగో ఇక్కడ వచ్చి శాంతనుడయ్యాడు. మహాభిషుడు అని చెప్పబడేటువంటి వాడు శాంతనుడయ్యాడు. ఆ శాంతనుడైనటువంటి అతను అలాగే గంగ కూడా నువ్వు వచ్చేటప్పుడు ఏమరపాటుగా ఇక్కడికి రావడం అనేటువంటిది చేశావు, నువ్వు మానవ కన్యవైపోమన్నాడు. సరే, అప్పుడు ఆ గంగకి ఇతనికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైనా దానివల్ల ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ గంగ ఇతన్ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. గంగానది తీరంలోనే శాంతనుడు ఉండటం అనేటువంటిది జరిగింది. సరే, అప్పుడు ఇతన్ని వివాహం చేసుకున్నది. ఇతనట ఈ మహాభిషుడు అని చెప్పబడేవాడు శాంతనుడు అయ్యాడు. ఈ శాంతనుడికి ఎందుకు వచ్చింది శాంతనుడు అని పేరు అంటేట, ఏ ముసలివాడైనా వృద్ధుడైనా సరే అతన్ని కనుక ఇతను చేతితో తాకితే ఆ వృద్ధుడు యవ్వనం పొందేవాడు. ఇలా అందరికీ కూడా శాంతిని కలిగించేటువంటి వాడు అవడం చేత ఇతనికి శాంతనుడు అని పేరు వచ్చింది. మరి దేవతలు కదా, బ్రహ్మలోకం నుంచి వచ్చినవాడు, ఆ మాత్రం శక్తి ఉండదా అదనమాట. సృష్టికర్త దగ్గర నుంచి వచ్చాడు కదా, అలాంటి వాడు. సరే, ఈసారి శాంతనుడి యొక్క రాజ్యంలో 12 సంవత్సరాలు వర్షం కురవలేదట, కరువు వచ్చిందిట. శాంతనుడు రాజ్యం పరిపాలిస్తున్నాడు. తన అన్నగారైనటువంటి దేవాపికి రావాల్సింది ఇతనికి వచ్చింది, అతను వెళ్ళిపోవడం వల్ల. శాంతనుడు రాజ్యాన్ని ఏలుతూ ఉండగా 12 సంవత్సరాలు వర్షం కురవలేదు. కరువుతో చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు శాంతనుడు బ్రాహ్మణులను అడిగట, ఏమిటి కారణం, వర్షాలు పడడం లేదు, ఎందుకు ఈ కరువు వచ్చింది అని అడిగితే వాళ్ళు దానికి కారణం చెప్పారట. ఎందుకు అనంటే, అన్నగారు బ్రతికుండగా నువ్వు రాజు అయ్యావు, అవ్వకూడదు అన్నాడు. జ్యేష్ఠుడు ఉండగా జ్యేష్ఠుడి యొక్క రాజ్యాన్ని తమ్ముడు పరిపాలించకూడదు. మనకి రామాయణంలో రాముడి యొక్క సోదరుడు భరతుడు కూడా ఆ నియమాన్ని పాలించే నాకు రాజ్యం అక్కర్లేదన్నాడు. ధర్మ విరుద్ధం అన్నమాట. నువ్వు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించావు.
ఆ అన్నగారికి వివాహం కాకుండా తమ్ముడు చేసుకోకూడదు. అలాగే అన్నగారికి రాజ్యం అనేటువంటిది ఆయన రాజు కావలసి ఉండగా తమ్ముడు రాజు అవడానికి అవకాశం లేదు. కనుక నువ్వు ఈ విధంగా నువ్వు అతని తర్వాత నువ్వు రావాల్సినటువంటి వాడివని భావించి నువ్వు రాజ్యాన్ని స్వీకరించావు. అదే కాకుండా నీ అన్నగారైనటువంటి దేవాపికి వివాహం కాలేదు, నీకు వివాహం అయింది. అన్నగారికి కాకుండా తమ్ముడికి కనుక వివాహం ఆడితే అతనికి పరివేత్త అనేటువంటి ఒక దోషం వస్తుందిట. పరివేత్త అంటారు. ఆ దోషంతో అతను అపరాధి అవుతాడు. అందువల్ల ఈ రాజ్యాన్ని నువ్వు నీ అన్నగారికి ఒప్పగించేసి ఈ కరువు అంతా పోతుందన్నాడు. నువ్వు చేసినటువంటి ఈ 2 దోషాల వల్ల నువ్వు అపరాధి అయ్యావు. అపరాధిగా ఉన్నటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలిస్తే అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చి బాధిస్తాయి. కొంతమంది వస్తే అతివృష్టి వస్తాయి, కొంతమంది వస్తే అనావృష్టి వస్తాయి. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ వల్ల అతివృష్టి అనావృష్టి వచ్చింది అని అన్నాడు. కనుక ఒప్పచెప్పేసే అన్నాడు. సరే, అప్పుడు శాంతనుడు అన్నాడు, నాకు రాజ్యం మీదేం మోహం లేదు, ఇది ఇచ్చేస్తానన్నాడు. అడవులకు వెళ్ళిపోయాడు. వెళ్ళి అతని యొక్క అన్నగారైనటువంటి దేవాపిని ప్రార్థించాడు, నువ్వు తీసేసుకో, నీ రాజ్యాన్ని నువ్వే తీసేసుకో అన్నాడు. కానీ ఈ శాంతనుడి యొక్క మంత్రుల్లో అశ్వవారుడు అని చెప్పబడేటువంటి వాడు ఒకడున్నాడు. ఆ మంత్రి ఏం చేశాడు, ఇంతకన్నా పూర్వమే, ఇవన్నీ జరగకుండా ముందే అతను మళ్ళీ దేవాపి వచ్చి రాజ్యాన్ని అడిగి ఇతని నుంచి తీసుకోకుండా ఉండడం కోసమని అతను పన్నాగం పన్ని అతను కొంతమందిని పాషండుల్ని పంపించాడు దేవాపి దగ్గరికి, అడవిలోకి. పాషండుల్ని చేసి ఆ పాషండుల్ని పంపించి అతని బుద్ధిని మార్చేసి అతను పాషండుడిగా చేశాడు. ఎప్పుడైతే పాషండుడు అవుతాడో అతను రాజార్హుడు కాడు, రాజ్యాన్ని ఏలుకోవడానికి అర్హుడు కాలేకపోతాడు. రాజనీతులు ఇవన్నీ కూడా, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఆ మంత్రి అలా చేశాడు. చేయటంతో ఆ దేవాపి అనేటువంటి వాడు రాజార్హుడు కాకుండా అయిపోయాడు. కానీ అతను వేద మార్గం నుంచి భ్రష్టుడైపోయాడు. ఎప్పుడైతే పాషండులు అంటే వేద మార్గ భ్రష్టులే. అందువల్ల అతనికి శాస్త్ర విశ్వాసం లేదు. ఆ విశ్వాసం లేనటువంటి పాషండుడై ఉండడం వల్ల శాంతనుడు వచ్చి, నువ్వు రాజ్య పట్టాభిషిక్తుడివికా, నీకు నేను అన్ని విధాలుగా నేను చేయిస్తాను, నువ్వే ఇచ్చి స్వీకరించు, అదో మనకు ఉండేటువంటి కరువు కాటకాలు పోతాయని ప్రార్థిస్తే అతను విశ్వసించలేదు. నాకు వాటి మీద విశ్వాసం లేదన్నాడు. అందువల్ల నేను రాజ్యానికి రాను, ఈ శాస్త్రాలు ఇది నేను వస్తే నాకు వర్షం వస్తుంది, ఇలాంటివన్నీ నేను నమ్మను, పోపో అన్నాడు. చివరికి మళ్ళీ శాంతనుడే రాజు అయ్యాడు. ఇక తప్పదు, దేవాపి వద్దన్నాడు, తిరస్కరించాడు. మళ్ళీ ఎప్పుడైతే అతన్ని వెళ్ళి అడిగినా అతను రాకపోతే అప్పుడు ఇతని దోషం పోయి చివరికి ఇంద్రుడు వర్షం కురిపించాడు. ఆ దేవాపి అని చెప్పబడేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతనే యోగాన్ని అవలంబించి ఇప్పటికీ కూడా కలాప అనేటువంటి గ్రామంలో ఉన్నాడు. కలాప అనే గ్రామం మనం ఇంతకుముందు సూర్యవంశానికి సంబంధించి చెప్పుకున్నాం. మరుడని అతను ఉంటాడని కలాప గ్రామంలో ఉన్నాడు. మళ్ళీ కృతయుగం ప్రారంభమైనప్పుడు సూర్యవంశాన్ని వృద్ధి పొందించడానికి అతనే వస్తాడు. అతని ద్వారా మళ్ళీ సూర్యవంశం వృద్ధి వస్తుంది లోకంలో అని చెప్పుకున్నాం. అలాగే చంద్రవంశానికి సంబంధించి మళ్ళీ కృతయుగంలో మళ్ళీ ఆ వంశాన్ని కాపాడటం కోసం, రప్పించడం కోసంగా ఈ దేవాపి అనేటువంటి వాడు ఉండిపోయాడు. ఈ దేవాపి యోగాన్ని అవలంబించి కలాప అనేటువంటి గ్రామంలో ఉన్నాడు. ఆ కలికాలంలో చంద్రవంశం నశించిపోతే ఆ కృతయుగ ఆరంభంలో ఈ దేవాపి మళ్ళీ చంద్రవంశాన్ని నిలుపుతాడయ్యా అని చెప్పాడు. అలా బాహ్లికుడు అనేటువంటి అతను చెప్పాను. అతనికి సోమదత్తుడు పుట్టాడు, అతనికి భూరి అనేటువంటి వాడు పుట్టాడు,
అలాగే ఆ భూరికి భూరిశ్రవుడు పుట్టాడు, ఆ భూరిశ్రవుడికి శల్యుడు పుట్టాడు, అలాగే ఇలా వీళ్ళందరూ కూడా జన్మించారు. అయితే శాంతనుడు అని చెప్పాను కదా, శాంతనుడికి గంగ వలన పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్ముడు పుట్టాడు. ఈ శాంతనుడు ఒకసారి వనాలకు వెళ్ళి కూర్చున్నాడు, ఆ అడవి గంగానది తీరంలో. ఆ గంగానది తీరంలో కూర్చున్నటువంటి ఇతని దగ్గరికి గంగ రూపాన్ని దాల్చి వచ్చింది. అక్కడే తిరుగుతున్నటువంటి గంగను చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి మోహించి ఆవిడని వివాహం చేసుకుంటానన్నాడు. గంగ తాను అంగీకరించింది, కానీ ఒక నియమం పెట్టింది. ఏం నియమం అనంటే, నేను ఏం చేసినా సరే నన్ను నువ్వు ప్రశ్నించకూడదన్నది. నువ్వు నన్ను ఎప్పుడైతే మళ్ళీ ప్రశ్నిస్తావో వెంటనే నేను నీకు దూరం అయిపోతానన్నది. అలాగే అన్నాడు అతను శాంతనుడు. అలాగే అంటే సరే, ఆవిడ ఆయనతో పాటు జీవిస్తున్నప్పుడు సంతానం కలిగింది. ఈ సంతానం కలిగినటువంటి సంతానం ఏదైతే ఉన్నదో ఈ సంతానాన్ని తీసుకొని వెళ్ళి గంగలో కలిపేసేది. పుట్టగానే తీసుకెళ్ళి గంగలో కలిపేసేది. అలా చేస్తూ ఉంటే కలగటం ఏమిటి సంతానం, అలా చేయటం ఏమిటి. కానీ తనకి నియమం ఉన్నది, తను ఏమీ అడగడానికి వీల్లేదు. తన వల్ల ఆవిడ వెళ్ళిపోతుందనేటువంటి భయం చేత ఇతను ఏమీ అడిగేవాడు కాదు. అలా అష్టవసువులు అనమాట. వీళ్ళందరూ కూడా అష్టవసువులు. వీళ్ళందరూ చనిపోతున్నారు, దాంట్లో పడేస్తోంది, చచ్చిపోతున్నారు. ఇంత నిర్దయగా ఉన్నదేమిటి అనుకున్నాడు పాపం ఇతను. అడగడానికి అనిపిస్తున్నా అడగలేకపోతున్నాడు. ఇలాగే దిగమింగుకుంటూ బ్రతుకుతున్నాడు శాంతనుడు. 7 దాకా చంపేసింది. 8వ వాడు భీష్ముడై పుట్టాడు. అలా పుట్టినటువంటి ఆ భీష్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా తీసుకొని వెళ్ళబోతున్నప్పుడు ఇతను వారించాడు. చాలా దుఃఖం వచ్చింది. ఇంతమంది సంతానాన్ని చంపేసింది, ఇది మనిషా రాక్షస, ఎట్లా అయిపోయింది, ఇంత కఠినమైనటువంటి హృదయం ఏమిటి అని. అప్పుడు ఇతను గట్టిగా మనస్సుని దిటవు చేసుకొని, సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, పిల్లవాడిని సంతానం లేకుండా నిస్సంతానం అయిపోతున్నాను నేనని బెంగతోటి ఆగమన్నాడు. వెళ్ళి దాంట్లో ఉంచడానికి వీల్లేదు, నదిలో వేయకు అని అరిచాడు. ఎప్పుడైతే అతను అరిచాడో వెంటనే గంగ అన్నది, ఇంకా ఇవాల్టితో నీకు నాకు సంబంధం పోయింది. నేను చేస్తున్నటువంటి పనిని వారించొద్దు అని చెప్పాను, నువ్వు వారించావు గనక సంబంధం లేదు. చాలా బెంగపడ్డాడు. అయితే అన్నది తాను, ఈ సంతానం నీ సంతానం, ఈ సంతానాన్ని నేనే పెంచుతానన్నది. నేనే పెంచి ఒక వయస్సు వచ్చిన తర్వాత విద్యాబుద్ధులు కూడా నేర్పించి నేను నీకు అప్పగిస్తాను, అప్పటిదాకా నాతోనే ఉంటాడన్నది అని తీసుకుని వెళ్ళి. సరే, ఇంతకీ ఈ ఉన్నటువంటి ఆ 7 ఎందుకు దాంట్లో పడేసాడు? గంగ ఎందుకు పడేసింది? అలా పడేయడానికి కారణం ఒకటి ఉన్నది. అష్టవసువులు చాలా అహంకారంతో ఒకరోజు వాళ్ళ యొక్క భార్యలతో సహా విహరిస్తున్నారు. విహరిస్తూ వశిష్ఠుడి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చారు. వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో కామధేను ఉన్నది. చాలా అందమైనటువంటి గోవు అది. చాలా అందమైనటువంటి ఆ గోవు యొక్క సౌందర్యాన్ని చూసి ఇప్పుడు భీష్ముడుగా పుట్టినటువంటి ఆ వసు ఎవరైతే ఉన్నారో అతని యొక్క భార్య, మిగిలినటువంటి స్త్రీలు అందరూ కూడాను అది కావాలి అని కోరారు. వశిష్ఠుడు లేడు ఆశ్రమంలో. వీళ్ళు వెళ్ళిపోయి మనకు కావాలి అనుకుంటే మనం వసువులం, మనకేమిటి అడ్డు అన్నాడు. ఆ ఉన్నటువంటి కామధేనుని తీసుకొని వెళుతున్నారు. పెద్దగా కేకలు పెడుతోంది అది. ఆ కేకలు పెట్టినటువంటి వశిష్ఠుడు వచ్చాడు, అది విని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.
అందులో ఈ భీష్ముడుగా ఎవరైతే పుట్టాడో అతను మాత్రమే వెళ్ళి దాన్ని ఈడ్చుకొస్తున్నాడు. వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. దూరంగా చూశాడు. వశిష్ఠుడు శపించాడు, నువ్వు ఒక వసువయ్యుండి దేవతవయ్యుండి కూడా ఒక మానవుడిలాగా చౌర్యం అనేటువంటి నీచ కృత్యానికి పాల్పడ్డావు కనుక నువ్వు మానవుడు అయిపో అని శపించాడు. మానవ జన్మెత్తుపోమన్నాడు. వెంటనే అతన్ని శపిస్తూ మిగిలినటువంటి అష్టవసువుల్ని శపించాడు. వాళ్ళ దగ్గర ఎక్కువ దోషం లేదు, ఇతను పీడ్చుకొచ్చేవాడు ఇతనే పట్టుకొని వచ్చి మిగిలినటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందువల్ల వాళ్ళకి శాపం ఇచ్చాడు. వాళ్ళందరూ కాళ్ళ మీద పడ్డారు. మహాప్రభో క్షమించండి, రక్షించండి. అప్పుడు వశిష్ఠుడు వాళ్ళని క్షమించలేదు. మిగిలినటువంటి వసువులు 7 ఎవరైతే వాళ్ళు ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడాను నీకు మానవ జన్మ వస్తుందని శపించాం కనుక మీరు మానవులై పుడతారు, కానీ మరుక్షణంలో మళ్ళీ మీ శరీరాన్ని త్యజించేసి మీ స్వరూపాన్ని పొందుతారు. కానీ ఇతను ఆ గోవుని హింసించాడు, పట్టుకొని లాగి. కామధేనుని ఇతని చేతుల్లో నేను చూశాను కనుక ఇతను మాత్రం తప్పనిసరిగా భూమి మీద చాలా కాలం జీవిస్తాడన్నాడు. చాలా కాలం జీవిస్తాడు అని అతని శాపాన్ని పుట్టుకొని అతను భీష్ముడై పుట్టాడు. గంగాదేవికి సంతానం. ఎందుకు గంగాదేవికి సంతానం అయ్యారు వీళ్ళందరూ అని అంటే, అప్పుడు ఈ వసువులందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఎప్పుడైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఆ గంగాదేవికి శాపం పొంది భూలోకంలో అవతరించబోతున్నటువంటిది కనుక అప్పుడు ఆ గంగని పట్టుకున్నారు. అమ్మ నీకు ఆ శాంతనుడు భర్త అవుతాడు కదా, అతని ద్వారా మమ్మల్ని అందరినీ సంతానంగా కన్నటువంటి నువ్వు వెంటనే మరి ఇంకొకరు అయితే వాళ్ళు పడేయకపోవచ్చు, మాకున్నటువంటి శాపం ఫలించాలి కనుక వెంటనే మాకు మృత్యువుని కూడా ఇచ్చేసి, నువ్వైతేనే సాధ్యమవుతుంది, మాకు ఈ శాపం ఉన్నది, అది నీకు తెలుసు కదా అని అంటం చేత గంగాదేవి అంగీకరించింది. అంగీకరించినటువంటి గంగ శాంతనుడితో వివాహం అయ్యే సందర్భంలో అతనికి నియమం అందుకని పెట్టింది. ఆ నియమం పెట్టకపోతే అతను ఆపమంటే ఇది తాను ఆపడం లేకపోతే వాళ్ళు చంపకపోవడం చేస్తే వాళ్ళకి వెంటనే మృత్యువు రావడం అనేటువంటిది జరగదు కనుక ఇలాంటి పరిస్థితి ఈ విధంగా తీసుకొచ్చి అప్పుడు ఆ గంగ అందరినీ కూడా చంపేసింది. చివరికి ఇతనికి మాత్రం ఎక్కువ కాలం భూమి మీద ఉండవలసినటువంటి యోగం ఉంది కనుక భీష్ముడిని మాత్రం ఉంచి అతనికి భీష్ముడని పేరు పెట్టు. భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసేది. తన పేరు దేవవ్రతుడు అని పేరు. అయితే ఇతనికి దేవవ్రతుడైతే ఇతనికి ఉండేటువంటి గొప్ప స్థితి రేపు ప్రతిజ్ఞ చేయడం వల్ల భీష్ముడని వచ్చింది. యథార్థమైనటువంటి పేరుతో లోకంలో పిలవలేదు, భీష్ముడు అనేటువంటి పేరే ప్రసిద్ధికి ఎక్కింది. భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కనుక. అంటే వసువు కదా అతను. ఆ వసువైనటువంటి వాడు మానవ సంబంధాన్ని పెట్టుకొని జీవించలేడు. అందువల్ల తాను బ్రహ్మచారిగానే జీవనం సాగించాలనుకున్నాడు. అనుకోకుండా పరిస్థితులు కూడా అలాగా వచ్చాయి. అలాంటి సందర్భంలో ఇదిగో ఇతను ఈ దేవవ్రతుడు ఎవరైతే ఉన్నాడో ఇతను భీష్ముడు అనేటువంటి పేరు పొందాడు. సరే, గంగ తీసుకొని వెళ్ళిపోయింది. గంగ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత శాంతనుడు తాను జీవనం సాగిస్తున్నాడు. జీవనం సాగిస్తున్నటువంటి రోజుల్లో ఒకసారి గంగ పొంగిపోతోంది. ఇతను ఆ వనంలో విహరిస్తూ ఆ నదీ తీరానికి వచ్చేవాడికే విపరీతంగా పొంగిపోతోంది. ఏమిటి గంగ, ఎవరు అడ్డుకున్నారు ఈ గంగని, ఎందుకు ఇలా పొంగుతోంది, పొరలిపోతోందో అర్థం కాలేదు ఇతను. చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి తన బాణాల చేత గంగని అడ్డుకుంటున్నాడు. చూసి ఇతను వచ్చాడు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. ఎందుకు అలా జలాన్నంతటినీ కూడా అలా అడ్డుకోవడం వల్ల ప్రవాహం వచ్చి గ్రామాల మీదకి వెళ్ళిపోదా, అందరికీ ప్రాణ నష్టం కాదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు. అంటే అప్పుడు అతను నువ్వెవరు అడగటానికి నన్ను అన్నాడు. వీళ్ళిద్దరికీ వాదన జరుగుతున్న సందర్భంలో గంగాదేవి ప్రత్యక్షమై చెప్పింది,
ఇతను నీ పుత్రుడే అని. ఇతను నీ పుత్రుడే దేవవ్రతుడు అని చెప్పి. అప్పుడు శాంతనుడు చూసి చాలా ఆనందపడ్డాడు. ఇంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన నదిని అడ్డుకోవడం అంటే సాధ్యమైనటువంటి పని. అందుకని చాలా సంతోషించాడు. అప్పుడు గంగాదేవి తన యొక్క కుమారుడి చేత మళ్ళీ ఆ బాణాన్ని ఉపసంహరింపజేసి తాను మళ్ళీ ప్రవహించి వెళ్ళింది. ఆ విధంగా వీళ్ళిద్దరూ కలిశారు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత చాలా ఆనందంగా జీవితం గడుస్తుంది. ఈ పిల్లవాడంటే మహాప్రేమతో ఉన్నాడు శంతనుడు. చాలా ఆనందంగా నడుస్తున్నటువంటి రోజుల్లో మరి గంగతో ఇతనికి సంబంధం పోయింది. గంగ ఇతనితో ఇంకా ఉండట్లేదు. ఇతనికి వివాహం కాలేదు. ఈ గంగతోనే మొట్టమొదటి పరిచయం, తర్వాత వివాహం కాలేదు. అలా ఉన్నటువంటి ఇతను ఒకసారి కన్యను చూశాడు. ఆ దాసకన్యను చూసేటప్పటికే ఇతనికి వివాహం చేసుకోవాలనేటువంటి భావం కలిగింది. ఆవిడ యొక్క సౌందర్యానికి మోహించాడు. ఆవిడ పేరే సత్యవతి. ఉపరిచరమను అని చెప్పారు చూడండి, అతని యొక్క కుమార్తె యథార్థంగా. కానీ ఆ ఉపరిచరమను అయినటువంటి అతని యొక్క వీర్యం పతనమయ్యి నీళ్లలో పడడం, ఆ నీళ్లలో ఉండేటువంటి ఒక చేప దాన్ని ధరించడం, ఆ చేప యొక్క గర్భంలో ఇది చేరడం, ఈ గర్భంలో ఉన్నటువంటి ఈ చేపను తీసుకుని వచ్చి ఈ చేపల వాడు అతను తీసుకొచ్చి దాన్ని కోస్తే ఈ పిల్ల బయటపడడం, ఈ బయటపడినటువంటి ఈ పిల్లని తాను పెంచుకోవడం జరిగింది. అందువల్ల అప్పటి నుంచి మత్స్యకన్యగా పిలువబడింది ఆ సత్యవతి. ఆవిడకి సత్యవతి అని పేరు పెట్టారు. అలా పెట్టి పెంచుతున్నారు. పెరుగుతూ ఉన్నటువంటి ఆమె ఒకసారి మన ఈ పడవలు, తండ్రి గారు పడవ నడుపుకుంటాడు, మత్స్యకన్యలు కనుక వాళ్ళు మత్స్యకారులు అవ్వడం వల్ల పడవలు నడుపుకుంటూ ఉండేటువంటి స్థితి కూడా ఉంది. అలా నడుపుకుంటూ తిరుగుతూ ఉండేది, సంపాదన చేసుకుంటూ. ఒక రోజున శాంతనుడు ఈ గంగ తీరానికి వచ్చి గంగ కోసం కలవరిస్తూ ఉన్నప్పుడు ఈవిడ కనిపించింది. ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి మోహించాడు. ఆవిడ్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆవిడ యొక్క ప్రాంతం ఏదైతే తెలుసుకున్నాడు, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నీ పిల్లనిచ్చి నాకు వివాహం చేయమని. నువ్వు రాజు అన్నాడు. అతను అవునన్నాడు. నేను శాంతనుడిని, నేను రాజునన్నాడు. మరైతే అతను కోరాడు, నువ్వు నా పిల్లనిచ్చి నీకు వివాహం చేయమంటున్నావు, మరి నీకుండేటువంటి సంతానం ఎవరైనా రేపొద్దున రాజు అయితే నా సంతానం యొక్క పిల్లవాడికే నువ్వు రాజ్యాన్ని ఇవ్వాలి. అలా రాజ్యాన్ని ఇవ్వాలి కనుక నువ్వు మరి రాజ్యాన్ని ఇవ్వగలుగుతావా అని అడిగాడు. తప్పనిసరిగా ఇస్తానన్నాడు. కానీ ఇవ్వడానికి నీకు కుదరదేమో, నీకు ఒక సంతానం ఇప్పటికే భీష్ముడు అనే పేరుతో ఉన్నాడు, దేవవ్రతుడు ఉన్నాడు. మరి అతని మీద ఉండేటువంటి ప్రేమ చేత అతనికే నువ్వు ఇస్తావేమో అన్నాడు. అనడం చేత మరి ఇతను అన్నాడు, లేదు అతనికే ఇస్తాను నేను అన్నాడు. యథార్థంగా భీష్ముడి మీదనే ప్రీతి, భీష్ముడి మీద ప్రీతి అవ్వడం చేత భీష్ముడికే నేను ఇస్తాను రాజ్యాన్ని అన్నాడు. అలా అయితే కుదరదు, నా పిల్లనిచ్చి నీకు వివాహం చేయడం అన్నాడు. నాకు నీ పిల్లనిచ్చి వివాహం చేయటం వీల్లేదు అనడం చేత ఇంటికి వచ్చేసి చాలా దుఃఖపడ్డాడు. ఆవిడనే వివాహం చేసుకోవాలని మనసు తపిస్తోంది. కానీ అతను మాత్రం రాజ్యాన్ని అడుగుతున్నాడు ఆవిడకి పుట్టేటువంటి సంతానానికి. నా సంతానం ఇతనిలో ఏం లోపం ఉందని నేను ఇతన్ని వదిలేయాలి? అన్ని రకాలుగా కూడా శ్రేష్టమైనటువంటి వాడు, అన్ని రకాలుగా కూడాను అద్భుతమైనటువంటి బల సంపన్నత, ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పెంచినవాడు. ఇన్ని రకాల శుభలక్షణాలు కలిగినటువంటి ఈ వ్యక్తిని వదిలిపెట్టేసి నేను ఎవరో పుట్టబోయేటువంటి వ్యక్తికి నేను ఎలా ఇవ్వాలి అని ఇతని మనస్సులో ఉంది. కనుక మదన పడుతున్నాడు పాప. అటు ఆ సత్యవతిని పొందాలని ఉంది, ఇటు చూస్తే కొడుకున్నాడు. ఈ మధ్యలో చాలా అంటే చాలా మనసులో మదన పడుతున్నాడు. తిండి తినటం లేదు, ఏకాంతంగా గదిలోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, తలుపులు వేసుకుంటున్నాడు, ఎవరితో మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితిని పొంది ఉన్నాడు. ఆ సమయంలో భీష్ముడు చూశాడు, ఏమిటి తండ్రి గారు నాతో కూడా ఎక్కువ మాట్లాడలేదు, నన్ను చూస్తేనే చాలా ప్రియంగా భావించేవాళ్ళు కదా, నన్ను చూడగానే చాలా ఆనందంతో వచ్చేవారు కదా, అలాంటి వారు ఏదో దీనంగాను నాతో కూడా మాట్లాడకుండా
ఒంటరిగా ఎందుకు గడుపుతున్నారు, ఏదో ఉంది మనస్సులో అనుకున్నారు. తండ్రిని అడిగారు. తండ్రి చెప్పలేకపోయాడు. ఎలా చెప్పగలడు? నాన్న ఇలా అడుగుతోంది, నీ రాజ్యాన్ని నువ్వు ఇచ్చేస్తావా, ఎట్లా అంటాడు? అనలేకపోయాడు. ఎప్పుడైతే ఈయన అట్లా అనలేకపోయాడో ఇంకా అతనికి తెలియట్లేదు. కానీ ఇతనికి ఉన్నటువంటి దుఃఖం ఏమిటో, తండ్రి గారి యొక్క దుఃఖం ఏమిటో తీర్చకపోతే సంతానానికి ఉపయోగం ఏంటి, ప్రయోజనం ఏంటి అని భావించి వెంటనే ఇతను ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. చేసి కొంత గూఢచారులను పెట్టి మీరు తెలుసుకొని రండి అని పంపించాడు. వాళ్ళు ఏం తెలుసుకొని వస్తారో సాయంత్రం విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.